హాయ్ అండి. రొయ్యలు, పొట్లకాయ కర్రీ. నేను పొట్లకాయలు అయితే 2 కాయలు తీసుకున్నాను చిన్నవి. చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక రొయ్యలు వేసుకోండి. రొయ్యలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. రొయ్యలు వేసి పొట్లకాయ కర్రీ వండారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, పొట్లకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. వేసేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసేసుకున్నాక తగినంత కారం వేసుకోండి. తగినంత కారం వేసుకుని పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకుని తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. పొట్లకాయ ఫ్రై చేసుకుంటాం. రొయ్యలు వేసి పొట్లకాయ కర్రీ ఎప్పుడైనా వండారా? ఇలా ఒకసారి వండి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయింది పొట్లకాయ రొయ్యల కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.